వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. డాక్టర్, మీరు హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తున్నారు. ఎవ్రీ వీక్ కూడా ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ని తీసుకొస్తున్నారు. దానివల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. ఈ వీక్ ఏ సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు, అలాగే ఏపీ అండ్ తెలంగాణ ప్రజలకి మీరు ఎప్పుడెప్పుడు అవైలబుల్లో ఉంటారు, అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా ప్రజలకు ఇప్పుడు మన లైవ్ ప్రోగ్రాంలో ఈ యొక్క ప్రతి వీరు సక్సెస్ అయిన కేసులన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించడం వల్ల ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వస్తున్నది. హోమియోపతిలో ఇంత పెద్ద కేసులు తక్కువైతాయి అసలు మేము అసలు ఊహించలేము. మాకు తెలియదు హోమియోపతిలో తీపి గుళికలు కదా పనిచేస్తాయా లేదా అన్నట్టుగా ఉంటుండే, కానీ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి పబ్లిక్లో మంచి మారుమూల ప్రాంతాలకేంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి లాస్ట్ జిల్లాల నుంచి వస్తున్నారు జనాలు అంటే అర్థం చేసుకోండి పబ్లిక్లో ఎంత మార్పు వస్తున్నది. ముఖ్యంగా ప్రజలకు ఇలా తెలియజేసేది ఏంటంటే హోమియోపతి వైద్యంలో ఇలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నివారించవచ్చు అని మనం గతంలో లైవ్లో చెప్పేవాళ్ళం. మనం లాస్ట్ వీక్ చూపించిన అన్ని వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి ఏంది? గ్యాంగ్రీన్. క్యాన్సర్ కంటే కూడా ప్రమాదమైంది. గ్యాంగ్రీన్ వచ్చింది ఏలుకు అంటే మొత్తం కాలు మోకాలు కడిగి తీసేయాలి. దాని యొక్క విషము మొత్తం బ్లడ్లో పాకిపోతుంది, సెప్టిసిమియా వస్తుంది. కాబట్టి దాని అంతటి భయంకరమైన వ్యాధికే కాలు తీయకపోతే బతకదన్న వాళ్లకు మన హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ జరిగింది. ఇక ప్రజలకు ఎలాంటి డౌట్స్ రావద్దు. నాకు రోజు 1000 కాల్స్ వస్తాయి, ఈ వ్యాధికి తగ్గుతుందా, నడుము నొప్పి తగ్గుతుందా, కాలు నొప్పి తగ్గుతుందా, మొక్కలు నొప్పి తగ్గుతుందా అని. ఈ కాల్స్ మాట్లాడే అవసరమే లేదు. ఇక డైరెక్ట్ ఏ సమస్య ఉన్నా రావాల్సిందే. ఎందుకంటే అతి భయంకరమైన జబ్బు గ్యాంగ్రీనే తగ్గించినప్పుడు ఇవన్నీ చిన్నవే కదా, అదొకటి. రెండవది ముఖ్యంగా ఈ మధ్య మనం పెరాలసిస్ కేసు, బ్రెయిన్లో డయాబెటీస్ వల్ల బీపీ వల్ల బ్లడ్ క్లాట్ అయిపోతుంది, హెమరేజ్ వస్తాయి. దానివల్ల కాలు చేయి పడిపోయిన వాళ్ళకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాక తగ్గక ఇంట్లో పడేస్తున్నారు. పైసా మనిషి కూడా లేవకపోయే. సో ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తే పడిపోయిన తర్వాత కుటుంబం అంతా రోడ్డున పడుతుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతి వైద్యంలో కాలు చేయి మంచిగా చేసి మళ్ళీ మామూలు మనిషి నడిచేటట్టు చేస్తున్నాం. అంటే హెమరేజ్కు సంబంధించిన బ్లడ్ క్లాట్, బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినా కరిగిపోతాయి. గుండెలో క్లాట్స్ వచ్చినా, గుండె జబ్బుకు సంబంధించిన వ్యాధులకు కూడా హోమియోపతి వైద్యంలో మనం వాడితే అది క్లియర్ అయిపోతుంది. గతంలో చూపించిన. అదేవిధంగా థైరాయిడ్, డయాబెటీస్ ఈ మధ్యకాలంలో ప్రజలందరికీ అందరిళ్ళల్లో ఈ డయాబెటీస్ యొక్క బాధితులు ఎక్కువ ఉన్నారు. డయాబెటీస్ వచ్చిందంటే మీరు భయపడి రోజు టాబ్లెట్స్ మింగడమే. ఎప్పటిదాకా మింగుతారు? లైఫ్ లాంగ్, జీవితాంతం బతికిన రోజులు మింగడమే. అది కరెక్ట్ వైద్యమా? ట్రీట్మెంట్ అంటే కొన్ని లిమిటెడ్ టైంలో శాశ్వతంగా నివారణ అయితే అది నిజమైన సైంటిఫిక్ వైద్యం అంటారు. మరి అలాంటి సైంటిఫిక్ వైద్యమే హోమియోపతి. కొన్ని రోజులల్లో వాళ్ళ యొక్క డయాబెటీస్ అంటే ఎందుకు వస్తుంది? ప్యాంక్రియాస్ గ్రంథి చెడిపోయింది. అది ప్యాంక్రియాస్ అనే బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తలేదు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ను కంట్రోల్ చేసే హార్మోన్ లేదు. అందుకే బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ పెరిగిపోయి మొత్తం బ్లడ్ చిక్కగా అయిపోతుంది. దానికి ఆ ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ హార్మోన్స్ మీదికెళ్ళి ట్యాబ్లెట్స్ మింగడం వల్ల రక్తంలో కలిసిపోయి అది రక్తం అంతా ఇంకా చిక్కదనం పెరిగిపోతుంది. శాశ్వత నివారణ లేదు. హోమియోపతిలో ఈ యొక్క వ్యాధి లక్షణాలు కరెక్ట్ చెప్పినట్టయితే మీకు కరెక్ట్ మెడిసిన్ వాడితే వితిన్ డేస్లో డయాబెటీస్ కూడా క్యూర్. డయాబెటీస్, బోధకాలు, వెరికోస్ వెయిన్స్ ఇవన్నీ కూడా, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్స్ అవసరం లేదు. హోమియో వైద్యం ద్వారానే శాశ్వత నివారణ అయింది. కొన్ని 1000 మంది సక్సెస్ కేసులు మీకు చూపించిన. ఇక మీకు డౌట్సే ఉండొద్దు. ఎలాంటి వ్యాధి వచ్చినా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. హోమియోపతిలో మంచి క్వాలిటీ మందులు ఉండాలి, అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. మరి ఎక్కడో గుడ్డిగా ఏదో డాక్టర్ దగ్గర వాడినా 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా హోమియోపతిని బదనాం చేస్తారు కొంతమంది.
అది అక్కడ కరెక్ట్ డాక్టర్ కాకపోవచ్చు, నువ్వు చెప్పే లక్షణం కరెక్ట్ లేకపోవచ్చు. అప్పుడు మందు మ్యాచ్ కాదు, పని చేయదు. ఆ విధంగా మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చూడండి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు నాకు, ఏపీలో ఎప్పుడు వస్తున్నారు సార్ అని. మీరు అంతా పాత వాళ్ళంతా తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రిలో అనుపమ హోటల్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో, మూడో గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. నాలుగో గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉంటుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా ప్రధాన పట్టణాల్లో అందుబాటులో ఉండడం వల్ల ఏపీ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా ఆ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. అదేవిధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ అన్ని జిల్లాలు కూడా 100-150 కిలోమీటర్లు హైదరాబాదులో చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మన క్లినిక్ ఉంటుంది. అక్కడ ఆ నంబర్స్ నోట్ చేసుకోండి, పర్సనల్ నంబర్లు. మీకు ఏమైనా సమస్య ఉంటే తర్వాత ఫోన్ చేసి మాట్లాడవచ్చు. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ కోసం, హోమియోపతి చైతన్యం కోసం, హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారించవచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ హోమియోపతి ఈ యొక్క ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజలారంతా మీరంతా తినండి. ఇప్పుడు నేను చెప్పినప్పటి నుంచి చాలామంది తిన్న తర్వాత సక్సెస్ అయినాక ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నారు. వాళ్ళ చెప్పడం వల్ల చాలామంది ప్రజలు మన దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళకు ఒక మార్గం చూపించినట్టు అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఫస్ట్ హోమియోపతి వైద్యం తినండి మంచి డాక్టర్ దగ్గర, మా దగ్గర. తిన్న తర్వాత ఆ రిజల్ట్ మంచిగా అయిన తర్వాత మీరే దాచిపెట్టుకోవద్దు. గతంలో అట్లా దాచిపెట్టుకొనే ప్రజలకు తెలియకుండా అయిపోయింది హోమియోపతి అంటే. మీరు మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కు, మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హోమియోపతి వైద్యం పట్ల చెప్పి మనమే చైతన్యం తీసుకురావాలి. ఈ వైద్యం పట్ల పైకి వస్తే ఇందులో తక్కువ ఖర్చుతో మేలు పొంది ప్రజలంతా హోమియోపతికి ఎగబడతారని చెప్పి దీన్ని ఈ వైద్యం ప్రజలకు అందకుండా చేస్తున్నారు కొన్ని దుష్ట శక్తులు. కాబట్టి ప్రజలారా మనమే చైతన్యవంతులమై మనము అందరికీ, పేదోళ్లకు, మధ్యతరగతులకు ఇది అద్భుతమైన వైద్యం, అది దొరల వైద్యం. ఈ పేదల వైద్యాన్ని మనం ప్రజలందరికీ అందుకునేటట్టు చేసుకోవాలి. ఈరోజు కూడా లైఫ్ సక్సెస్ కేసులు ఉన్నాయి. ఎలాంటి బాధలు పడుకుంటూ వస్తుర్రు, వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారో మీరు చూడండి. మీరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు? బాలే బోడుప్పలికే వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇది సార్ కాలు చెయ్యి పడిపోయింది, పెరాలసిస్. లేచి నడువు జర అటు ఇటు, లేవస్తలేదు. నడుస్తున్నాడు కానీ చెయ్యి లేస్తే, చెయ్యి పైకి లేవట్టు కుడుక లేదా? ఓకే, కూర్చో అని. ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చింది చెప్పు నాకు స్టోరీ మొత్తం. నిద్రలు వచ్చింది సార్, మేము చూసుకోలేదు. రాత్రి తిని పడుకున్నాం. అయ్యో, అంతకుముందు ఈయనకు బీపీ షుగర్ ఉందా? అరే అరే అరే, ఎండలో పని చేసినావా? బీపీ ఒకటే ఉంది సార్, దానికి మెడిసిన్ ఏం వాడలేదు అసలు. వాడకపోవడమే డేంజర్ అయింది అది. నీకు మెదడులో రక్తం గడ్డగట్టింది, రక్తనాళాలు పలిగిపోయినాయి. లేదు సార్, ఇస్కెమిక్ స్ట్రోక్ కాదు, హెమరేజిక్ స్ట్రోక్. అదే మరి హెమరేజ్ అంటేనే బ్లడ్ క్లాట్, బ్లీడింగ్, బ్లడ్ క్లాట్ అయిపోయింది, లీడ్ అయింది. చెప్పు ఇక. అప్పుడు తెల్లారు లేచినాక నోరు మాట పోయిందా? ఇక ఏం చేసిరు మరి? ఇక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఏ హాస్పిటల్ వెళ్ళారు? అక్కడ అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం సార్. వాళ్ళు సర్జరీ అన్నారు ఫస్ట్, బ్రెయిన్ సర్జరీ అని చెప్పారు. మళ్ళీ నిమ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఫస్ట్ చూసారు, కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. తర్వాత ఇంకా కర్ణాటకకి వెళ్ళాము. కర్ణాటకకి వెళ్ళిన తర్వాత అక్కడ మెడిసిన్ వాడిన తర్వాత కాలు వచ్చింది. అంటే ఫిజియోథెరపీ విత్ మెడిసిన్ వాడుతుంటూ. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 3 years అవుతుంది. 3 years నుంచి ఇంకా పూర్తిగా పర్ఫెక్ట్ గానే లేదు. ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు సార్. కాలు ఒకటి వచ్చింది. ఫిజియోథెరపీ చాలా రోజులు చేయించాము. ఎంత ఖర్చు నెలకు? చాలా, నెలకి ఒక 20,000 వరకు అయింది. మరి నెలకి 20 అంటే 3 ఏళ్ళ నుంచి ఎన్ని లక్షలు అయినాయి? చాలా చాలా మనీ చేశారు.
అందుకే ప్రజలకు పేదోళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఈ పెరాలసిస్ కేసులకు మంచి మందులు ఉన్నాయి హోమియోపతిలా, అర్థమైందా? 5 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి లేపు నడిపిస్తున్నా, చూస్తున్నావు ఆ వీడియోలు. మీ టీవీలో చూసాం సార్. అప్పుడే అప్పటి నుండి ఇక్కడికి వెళ్ళాము. ఇవాళ కూడా వచ్చిర్రు, ఇవాళ కూడా పెరాలసిస్ వాళ్ళు వచ్చి చాలామంది. ఇప్పుడు మనం దాని మీదే రీసెర్చ్ చేసుకుంటూ రిజల్ట్ చూపిస్తున్నా, ఓకేనా? ఇంకా మంచిగా అయిపోతావు బాలే. నువ్వు మళ్ళీ రన్నింగ్ చేస్తాడు చేస్తా. ఏం పేరు? నా పేరు అలీమియా సార్. అలీమియా. ఏం బాధ ఉన్నది నీకు? సార్ నాకు క్యాన్సర్ ఉండే సార్. ఎక్కడ పోయినావు? ఇక్కడ నగడిగా పోటీ పోయినా, అక్కడ హాస్పిటల్ గ్రామా పోయినా, ఎక్కడ పోయినవి సార్ ఏం తగ్గలేదు, చేయలేదు సార్. పైసలు గుంజిర్రు. చిన్న గడ్డ ఉండే సార్ పెద్ద గడ్డ చేసారు సార్. నాకు మొత్తం చెంపకు పొక్క పడ్డది, మొత్తం రంధ్రం పడ్డది, మొత్తం కాల్ చేసారు సార్. చిన్నగా ఉంటే పెద్ద కాల్ చేసారు, పెద్ద కాల్ చేసారు సార్. పెద్ద కాల్ చేసి తక్కువ అవుతుందని చెప్పి రంధ్రం పెట్టిరు. ఇప్పుడు నాతోనే కాదు బాబు, బతికిన రోజులు బతుకుతావు, గట్టని సాగుపో అని పంపించురు సార్. రేడియేషన్ మొత్తం ఇచ్చి పంపించారు. రేడియేషన్, కీమోథెరపీ, రేడియోథెరపీ అన్ని చేసిరు కానీ ఇక బతకమని చెప్పిర్రు. బతకవని పంపించురు సార్. ఇక గట్టని తిను, గట్టని బతుకు అని చెప్పి పంపించురు సార్. ఏమిస్తారు నీకు? మీ ఫాదరా? ఎంత ఖర్చు పెట్టినా బయట? 10 లక్షలు. పైసా వాయే, మనిషి కూడా ఖరాబ్ అయిపోయాయి. అందుకే నేను చెప్పేది, నరకలోకం ఎక్కడుందో మనం ఎవరం చూడం. సచ్చినాక మనిషి బతుకుండగా నరకలోకం చూపించేది భూలోకంలోనే. ఈ రోగంకు కీమోథెరపీ, రేడియోథెరపీ, డయాలసిస్ వల్ల. దానికి అలాంటి హింస లేకుండా మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయని చెప్తున్నా. మంచిగా అయిన వాళ్ళు మంచిగా అవుతున్నారు. వచ్చినావు మరి మంచిగా చేస్తా. ఇక చేయాలని సార్ మీ కాళ్ళు మొక్కుతా. మీరు అంతటా నేను విన్నా సార్. నేను నిన్న మొన్న విన్నా సార్. మా అల్లుడు తీసుకొచ్చిండు సార్. నాకు తెలియదు సార్. నాకు నిన్నని చెప్పింది, ఇవాళ వచ్చేసిన సార్. లేకుండా నాకు ఇట్లా నాకు చెప్తే గిట్ట నాయన ఎప్పుడు ఇంకా మంచిగా అవుతుంది కదా. మంచిగా అవుతుంది సార్. నిన్న చెప్పిన ఇవాళ వచ్చిన సార్. మొత్తము దౌడ మొత్తం పొక్క రంధ్రం పడ్డది, అన్నం పడ్డది సార్. మీరు మంచిగా చేస్తురని మొత్తం లోకం మొత్తం తెలుస్తుంది సార్. నేను ఇరుడా విన్నా సార్. మీరు దయా చేసి సార్, మీ ఇంత పేరు పోతలేదు సార్. చేస్తానే, మంచి పేరు ఉన్నది సార్. నీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను మందులు ఇస్తా సార్, తీసుకుపోయి మంచిగా వాడేది నీ చేతిలో ఉంటుంది. మీరు చెప్పినట్టు నేను వాడతా సార్. ఓకే సార్. ఏం పేరు? ఎండి తౌసీఫ్ అహ్మద్. తౌసీఫ్ అహ్మద్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. మిసిరిగంజ్. ఓల్డ్ సిటీ. ఓకే. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? అది తెలుగు రాదు సార్. తెలుగు రాదు. నీకు వచ్చింది ఏంటంటే మౌత్ క్యాన్సర్, ఓకేనా? ఓకే. స్క్వామస్ సెల్ కార్సినోమా. స్క్వామస్ సెల్ అన్ని రిపోర్ట్లు తీసుకొని వచ్చినావు. పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నిటికి వచ్చినావు. ఏమన్నా డాక్టర్లు? రిపోర్ట్ మీద రిపోర్ట్ చేపిస్తున్నారు సార్. ఒక్కొక్క రిపోర్ట్ ఎంత ఖర్చు? 10,000. 15,000. బయాప్సీ ఎంత ఖర్చు? 10,000. 20,000 దాకా ఉంటుంది. 18,000 దాకా ఉంది. 13,000, 18,000, 20,000 రిపోర్ట్లకే 18,000-20,000 పెడితే మనిషి ఎట్లా ఏం కావాలి? పేదోడైతే నువ్వు ఏదో ఇంత పూర్తి ఆర్థికంగా ఉన్నావు, పెట్టుకుంటున్నావు. గరీబ్ వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? పెట్టినా మనం యూజ్ అంటే ఏం యూజ్ లేదు. ఏమన్నా మంచిగా ఎన్ని లక్షలు పెట్టినా మరి ఎప్పటిలాగానే పైసా బాధ అట్లే ఉన్నది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎట్లా ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ నువ్వు చెప్పాలి. అద్భుతం ఉన్నది రిజల్ట్ అనేది చెప్పాలి, ప్రజలకు తెలవాలి. నీ లెక్క చాలామంది మోసపోతున్నారు. అట్లా మోసపోకుండా, డబ్బు వృధా చేయకుండా ప్రజలకు మంచిగా ట్రీట్మెంట్ అందియాలని తెలవాలని కోసం మీ వీడియో తీసుకున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇర్ఫాన్ పాషా. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్. నంద్యాలకి వచ్చిర్రు. ఓకే. ఏం బాధ? మస్కులర్ డిస్ట్రోఫీ. ఎక్కడెక్కడ తిరిగిరు? ఏ హాస్పిటల్ తిరిగి వచ్చారు? కర్నూలులో, నిందాల్లో తిరిగినాము. ఇంగ్లీష్లో మెడిసిన్ అయితే లేదన్నారు. అలోపతి వైద్యం లేదన్నారు. లేదన్నారు సార్. ఇక్కడికి వచ్చినాక బాబు 1 monthలోనే బాగా ఏముండే? మస్కులర్ డిస్ట్రోఫీతో బాబుకి ఏం ప్రాబ్లం ఉండే?
కింద కూర్చొని లేలేకపోతున్నాడు, మెట్లు ఎక్కనికి ఇబ్బంది, కింద పడిపోతున్నాడు. కింద పడిపోతాడు, నడుస్తుంటే తెలియకుండా కింద పడిపోతాడు. కింద పడిపోతాడు. ఇప్పుడైతే కింద పడడం లేదు సార్. కింద పడడం తగ్గిపోయింది, మంచిగా నడుస్తున్నాడు. నడుస్తున్నాడు సార్. వెరీ గుడ్. బాగానే ఉంది. మరి మస్కులర్ డిస్ట్రోఫీకి అలోపతిలో మందు లేదన్నారు కదా, హోమియోపతిలో ఉన్నది. అలోపతిలో డాక్టర్లు అలోపతిలో లేదన్నారు కానీ హోమియోపతిలో లేదని చెప్పలే కదా. కాబట్టి అలోపతిలో లేని వైద్యంకు హోమియోపతిలో ఉన్నది. అలోపతిలో తక్కువ కాని వ్యాధులు హోమియోపతి తగ్గుతాయి. అలోపతి డాక్టర్లు ఈ రోగానికి మందు లేదని డిప్రెషన్లో బాధపడవద్దు. హోమియోపతి డాక్టర్లు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇట్లా తక్కువ అవుతుంది. లేకపోతే పిల్లగాడి జీవితం ఖరాబ్ అవుతుండే కదా. ఈయనకంటే ముదిరిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు అంతటా తిరిగి ఇక రోగంకు మందు లేదని చెప్పి బాధలు పడుకుంటూ ఇంట్లో మనం పండబెట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి బయటకు వస్తున్నారు, తీసుకొస్తారు. అట్లా తెలవడానికి ప్రజలకు తెలవడానికి తీసుకుని నువ్వు నడువు బాబు, ఇట్లా నడువు రాజా, కింద కూర్చో, కింద నీచే బయటకే ఒకటో. వెరీ గుడ్, మంచిగా లేస్తున్నాడు. అల్లు గుడ్, బయట బయట మంచిగా నడుస్తున్నాడు. ఇంకా 6 నెలలు 1 year వాడాలి. జర మంచిగా అయిందని చెప్పి ఆపక మందులు. ఇవాళ ఒక ఆమె బాంబేకి వెళ్ళి ఫోన్ చేసింది, సార్ మేము 3 నెలలు వాడినాము, జర మంచిగా అనిపించిన ఆపినాం, మళ్ళీ మందులు వాడాలి సార్ మేము. అంటారు అట్లా ఆపొద్దాం, మా మస్కులర్ డిస్ట్రోఫీకి మందు దొరకడమే కష్టం. దొరికినప్పుడు ఎందుకు ఆపాలి, మేము చెప్పేదాకా వాడాలి. ఓకేనా? ఓకే. ఏం పేరు సార్? నా పేరు హరిచిన్నయ్య. హరిచిన్నయ్య, రిటైర్డ్ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అబ్బో, ఈవో గారు. అవును సార్. ఓకే. ఏం బాధతో వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మరి వెరికోస్ వెయిన్, కాళ్ళకు వాపులు వచ్చినాయి సార్. వెరికోస్ వెయిన్స్ అండ్ కాళ్ళకు వాపులు. కాళ్ళు రెండు కాళ్ళు కూడా బాగా ఉబ్బినట్టుండే, పైలేరియాసిస్ లాగా ఉండే సార్. ప్రాబ్లం ఉండే, ఏనుగు కాళ్ళు లాగా ఉబ్బినుండే. అవును సార్. నాకు 30 ఏళ్ళ కింద బాంబే గవర్నమెంట్ హాస్పిటల్ సర్జరీ అయింది సార్. అప్పటి మందమే పనిచేసింది, మళ్ళీ పనిచేయలేదు. మళ్ళీ అపోలో హాస్పిటల్ చేయించిన సార్ ఒక 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో. ఏం పని చేయలేదు అప్పటి మందమే. తర్వాత మెడివిన్ హైదరాబాద్లో చేయించిన సార్, అదేం పని చేయలేదు. ఏవిఎస్ హాస్పిటల్ కూడా చేయించిన సార్ 2-3 సంవత్సరాల క్రితం. ఇన్నిసార్లు ఆపరేషన్ చేసినా ఏం చేయలేదు సార్, మళ్ళీ ఇప్పటిలాగానే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడిన నెల అవుతుంది నుంచి ఇది 5వ నెల సార్. 5వ నెల నుంచి మాకు మంచిగా అనిపిస్తుంది. తిమ్మిళ్ళు వస్తలే, కాళ్ళు కూడా మంచి రంగు మారుతున్నది, వాపులు తగ్గినాయి, వాపులు కూడా తగ్గుతున్నాయి. అప్పుడు నల్లగా ఉండే సూపీ జరా నల్లగా ఉంది అప్పుడు. వెరీ గుడ్. అవుతున్నాయి, తిమ్మిళ్ళు రాస్తలేవు, మంచి తెల్లగానే కాళ్ళు, వాపులు తగ్గినాయి కదా, కలరు తెలుపు అవుతున్నాయి మంచిగా. గుడ్. ఇంతకుముందు నలుపు ఉండే సార్. గుడ్. రోజు స్లో వాపులు దిగుతున్నాయి సార్. గుడ్. మంచిగా మందులు పనిచేస్తున్నాయి సార్. మరి ప్రజలకు తెలవడానికి కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ, ఆయుర్వేదిక్ కానీ ఇతర డాక్టర్స్ దగ్గర కూడా పోయినా ఏం తక్కువ కాలేదు సార్. ఇక్కడ మేము మందులు పనిచేస్తాం. హోమియోపతిలో డాక్టర్ మంచిగా ఉండి కరెక్ట్ నీకు సూట్ అయిన మందు వేస్తే ఇట్లా పనిచేస్తుంది. అట్లా హోమియోపతిలో కూడా డాక్టర్స్ కరెక్ట్ ఉండాలి, క్వాలిటీ ఒరిజినల్ జర్మనీ మందు ఉంటే పనిచేస్తుంది బాగా. టీవీలో చూసి వచ్చిన. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. డోరేసి. ఏం పేరు? ముస్లాపురం శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరం మెదక్ నుంచి. కూర్చో. ఏం బాధ ఉండే నీకు? పక్షవాతం వచ్చింది సార్. పక్షవాతం వచ్చి ఎంత సమస్య? ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ తిరిగినావు? గాంధీ పోయినా సార్. ప్రైవేట్ హాస్పిటల్లో 3 నెలలు మందు తీసుకున్నా సార్. ప్రైవేట్ హాస్పిటల్ సార్. కాచిగూడలో ఎస్విఎస్ దాంట్లో 3 నెలలు మందులు వాడినా తగ్గవాలే. పథ్యం లేకుండా మందు పని చేయాలి కదా, ఇంగ్లీష్ మందు. మరి 4 సంవత్సరాల నుంచి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి వచ్చినావు? మస్తు అయినాయి.
అమ్ముడు అమ్మిర్రా మన భూములు గీములు ఏం లేదు సార్, ఇక కొన్ని అప్పు చేసుకొని పెట్టినావు. అమ్మ పైసలు వచ్చినండి కొంచెం. ఇప్పుడు మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో వచ్చినాక ఏం మార్పు వచ్చింది? వచ్చింది సార్, చేయండి. కాలు వేస్తుంది సార్, కాళ్ళు వేస్తుంది. చెప్పమ్మా. కాలు కొంచెం నడుస్తుంది సార్, మంచిగా నడుస్తున్నాడు కదా? ఇప్పుడు అంత చేయలేబట్టు అంత ఒకటే నెల కాదు సార్. వెరీ గుడ్. మాట మంచిగా వస్తుంది, చెయ్యి మంచిగా వేస్తున్నావు. ఇప్పుడు 6 నెలల వరకు ఆయన అంత పూర్తి పత్యం కడితే సెట్ అవుతాడు. పత్యం కట్టాలి కదా సార్. ఇప్పుడు ఇక కడతాడు. ఇప్పుడు భయం అయిపోయింది ఆయనకు. మంచిగా చెప్పింది నేనున్నాయా, మంచిగా చెప్పినట్టు నేను ఉరికిపిస్తా. నేను రన్నింగ్ చేయాలి, మళ్ళా నేను బయటకు వచ్చి వీడియో తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్పకి మందులు వాడి? నెల రోజులలో ఇంత మార్పు వచ్చిందంటే మరి ఇంకా 6 నెలల్లో రన్నింగ్ చేస్తావు కదా? చూస్తాడా? చూసేపటికనే ఆయనకు అర్థమై ఇక్కడికి వచ్చాడు. ఏం పేరు? మేరీ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? హుస్నాబాద్కి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? చర్మ వ్యాధి. చర్మ వ్యాధి ఎంత నీరు గాడుతుంది. బయట మందులు వాడితే ఎట్లుండే? మొత్తం గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. ఎన్ని మందులు వాడినా మందులు సూదులు అన్ని ఇచ్చిర్రు. వీడికి వచ్చినాకనే బతికినావా? కొంచెం ప్రాణమే ఉన్నాయి సార్. వీడికి వచ్చినప్పటి నుంచి మంచిగా అయినావు, బతికినావు. మళ్ళా మంచి మందులు ఉన్నాయి ఇలా తెలియక ఇప్పటిదాకా చాలా నష్టపోయినావు. మందులు బయట వాడి 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 దాని నుంచి ఓవర్ డోస్ వల్ల నీ పెయి కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇలా మంచిగా మందులు ఉన్నాయి, మొత్తం రోగం తేలిపోయింది. ఇంకా 2-3 నెలలు 6 నెలలు వాడితే మంచిగా అయిపోతావు. సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ఇందులోనే క్యూర్ ఉంది సార్, అలోపతిలో లేవు సార్. లేదు. అవునా? అట్లనే ఉండాలి. ఇక ఏదున్నా ఇదే మందు. మొత్తం తగ్గింది సార్. 1 నెలలో తగ్గింది సార్. 1 నెలలో 1 నెలలో కథం తగ్గిపోయింది. వెరీ గుడ్. మరి మంచి మందులు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. మొత్తం తిరిగినాం సార్, అలోపతి మొత్తం తిరిగినాం, ఎక్కడ కంట్రోల్ కాలేదు. ఇంకా ఎక్కువ అవుతుంది. లోసెన్స్ సార్, లోసెన్స్ వాడినాం. అది ఆయింట్మెంట్ అది ఎంత రాసినా కానీ ఇంకా ఎక్కువనే అవుతుంది సార్. ఇక్కడ మన హోమియోలో వచ్చినాక సార్, ఇప్పుడు హోమియోపతిలో ఆయింట్మెంట్లు ఇవ్వకుండా, లోషన్స్ ఇవ్వకుండా తీపి గుళికలు ఇస్తేనే తగ్గిపోతుంది. ఇప్పుడు మొత్తం అది బంద్ చేసినాం సార్. లోషన్స్, ఆయింట్మెంట్ అవి అన్ని మొత్తం బంద్ చేసి హోమియోపతి మందులు తీపి గుళికలే వేసుకుంటున్నాం. ఇది హోమియో వాడినాక గత 1 నెలలో మొత్తం తగ్గిపోయింది. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. జీవితాంతం రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచిగా సార్ కొంచెం ప్రాణం ఉంటేనే తీసుకొచ్చిన. అంతే. అది అలోపతిలో పోతే అటే ఇక ప్రాణం వదిలి పోతుండే. ఓకే. వాళ్ళు ఏమంటారు సార్, బ్లడ్ టెస్ట్ చేసి ఇంకా దానిలో మాకు ఏం అర్థం అవుతుందని అంటారు సార్. ఇంకా వాళ్ళకి అర్థం కాదు, ఇంకా మనిషి పోయేదాకా అర్థం కాదు. అట్లా కాదు, ఇక మన మందులతో మంచిగా అయిపోయింది. ఏం కాదు, మంచి సబ్బు రాస్తా. పేరు? ఉషా. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఆఫీస్పేట. ఏం బాధతో వచ్చినావు? ఎన్నుపూస మీద సిస్ట్ ఫామ్ అయింది, యాబ్సెస్. ఎన్ని సంవత్సరాలే? చాలా రోజుల నుంచి ఉంది సార్, కానీ ఇప్పుడు నొప్పిలు వస్తాయి. ఏమన్నారు డాక్టర్లు బయట? ఇది చూపించుకోలేను సార్. ఎందుకు చూపించుకోలేవు? అంటే టాబ్లెట్ తిని కొంచెం కడుపులా. మరి చూపించుకుంటేనే కదా టాబ్లెట్స్ ఇచ్చింది. అవి తిని ఓవర్ డోస్ అయిపోయి కడుపు పొట్ట ఖరాబ్ అయింది. పొట్ట ఖరాబ్ అయింది కానీ నీకు గడ్డ కరిగిపోలే. ఆపరేషన్ చేస్తామన్నారా? సర్జరీ చేయాలన్నారు అన్నారా? కింద కాటు పెట్టి పిండేస్తారు, మళ్ళీ వస్తుంది. అది తీసినా మళ్ళీ వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ చేసినాము. చేసినరా? చేసినాక మళ్ళీ వచ్చిందా? ఇటు మళ్ళీ 15 సంవత్సరాల కింద అటు మళ్ళీ అది యాబ్సెన్స్ ఫామ్ అయింది. 20 సంవత్సరాలు అయింది సార్. అది ఇంతనే ఉండే, ఇప్పుడు ఇది నెల అయిందేమో, కొంచెం పెద్దగా అయింది. టాబ్లెట్లు అవి తినే వరకు
కొంచెం ఇది ఇట్లా అయింది. బాగా నొప్పి ఉందా? చాలా నొప్పి ఉంది. ఎప్పుడు ఇస్తున్న మందులు తక్కువ అయిపోతుంది మన దగ్గర, ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతుంది. చూడండి సార్. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. తెలకపల్లి మండలం. తెలకపల్లి మండలం. ఏ జిల్లా? నాగం జిల్లా. దేనికోసం వచ్చినావు? ఏం ప్రాబ్లం ఉండే ఇంతకుముందు వచ్చినప్పుడు? కొద్దిగా సూరాసిస్ స్టాక్ అనిపించింది. సోరియాసిస్. అరిచేతులల్లో అరికాలల్లో చేతులలో షేకింగ్ ఉండే కదా. పార్కిన్సన్. ఎట్లుంది ఇప్పుడు? తగ్గిందా? చూపి చేతులు చూపి. అప్పడం తగ్గదు. అలా 2 చేతులు చూపి. 2 చేతులలో మంచిగా అయిపోయింది. దురద లేదు, నీట్గా అయిపోయింది. ఈ షేకింగ్ కూడా తగ్గింది కదా. పార్కిన్సన్ తక్కువ ఉందా లేదా? మంచి గట్టి చెప్పు. డాక్టర్ ప్రతి వారం లాగానే ఈ వారం కూడా సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చి చూపించారు. అలాగే హోమియోపతి పట్ల ప్రజల్లో మంచి చైతన్యం కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.